ఉదయకాలం మన ధ్యానం నిమిత్తమై బైబిల్స్ ఉన్నవారు ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్ టు ఫస్ట్ తిమోతి, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయాన్ని చూద్దాం. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం మాత్రమే చూద్దాము. 15వ వచనం మాత్రమే. నీ అభివృద్ధి అందరికిని తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకొనుము. చాలు. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడనిమ్ము. అందరూ ఒకసారి ఆమెనండి. లెట్ యువర్ ప్రోగ్రెస్ బి సీన్ బై ఆల్ అన్నాను. ఒకవేళ విశ్వాసంగా మనలో ఏదన్నా గ్రోత్, ఒక ఎదుగుదల, ఒక అభివృద్ధి అనేది ఉంటే అది డెఫినెట్గా కనబడాలంట. అది ఇతరులకు కనబడాలంట. కనబడని అభివృద్ధి అంటూ ఉండదు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నాలో చాలా అభివృద్ధి వచ్చిందండి అని చెప్పగానే సరిపోదు. ఆ అభివృద్ధి ఇతరులు చూడగలగాలి అని పౌలు అంటున్నాడు ఇక్కడ. ఇంకొక మాటలో చెప్పాలంటే తిమోతి పౌలుతో దాదాపుగా 20 సంవత్సరాలు ప్రయాణం చేశాడు. ఆయనతో ఉన్నాడు పౌలుతో. అంటే ఆయన చెరసాల్లో వేయబడి ఆ తర్వాత చనిపోవడం జరుగుతుంది. పౌలు 20 సంవత్సరాలు పౌలుతో గడిపాడు. ఈ 20 సంవత్సరాల కాలంలో పౌలు తిమోతిని బాగా గమనించాడు, అబ్జర్వ్ చేశాడు. తనలో ఎలాంటి అభివృద్ధి వచ్చిందో చూశాడు. ఇప్పుడు పౌలు ఏమన్నాడంటే, నేను చూశాను బాగానే ఉంది, బట్ ఈ అభివృద్ధి ఇతరులకు కనపడాలా అన్నాడు. ఇతరులకు కనపడాలి. ఎందుకంటే నేను నీతో దగ్గర సహవాసం చేస్తున్నాను కనుక, నువ్వు నాతో కలిసి జీవిస్తున్నావు కనుక నీ అభివృద్ధి ఏంటో నాకు కనపడింది. బట్ ఈ అభివృద్ధి ఇతరులు చూడగలుగుతున్నారా లేదా అనేది క్వశ్చన్ అన్నమాట. అది క్వశ్చన్. ఇప్పుడు మనం సంఘస్థులుగా, విశ్వాసులుగా ఇంకొక సవాలుతో కూడిన ప్రశ్న మిమ్మల్ని అడగాలి అని అనుకుంటే అదేమిటనంటే, ఇండివిజువల్గా మీ అభివృద్ధి రాజశేఖర్ గారు చూడగలుగుతున్నారా అని. యాజ్ అ పాస్టర్ ఆఫ్ ద చర్చ్, ఈజ్ హీ ఏబుల్ టు సీ ద గ్రోత్ ఇన్ యూ, ఇన్ ఈచ్ వన్ ఆఫ్ యూ? మీలో ఒక్కొక్కరిలో వస్తున్నటువంటి ఆ అభివృద్ధిని, ఎదుగుదలని ఒక పాస్టర్గా రాజశేఖర్ గారు చూడగలుగుతున్నారా అనేది ఓ ప్రశ్న. వారికి మనం చూపించగలుగుతున్నామా? ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మనం ఇక్కడికి వస్తున్నాం అన్నది పాయింట్ కాదు. ఇలాగ రావడం వల్ల నాలో వచ్చిన అభివృద్ధి ఏమిటి అనేది ప్రశ్న అన్నమాట. ఇది మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి ఒక విషయం. నేను కొద్దిగా ఆగిన తర్వాత తిమోతిలో వచ్చిన అభివృద్ధి ఏంటో చూపిస్తాను. నేను వీ విల్ డిస్కస్ ఆన్ దాట్, మాట్లాడతాం. కానీ దానికంటే ముందుగా పౌలు గారు ఒక 2 విషయాలు తిమోతిలో బాగా క్లియర్గా, ప్రస్ఫుటంగా ఆయన చూసినటువంటి 2 విషయాలు ఉన్నాయి. ఆ 2 విషయాలు ఏంటో మొదటిగా చూద్దాం మనము. మొదటిగా 2వ పత్రిక, తిమోతి 2వ పత్రిక, మొదటి అధ్యాయం 3, 4, 5 వచనాలు కలిపి ఉన్నాయి. ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింపగలు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనసాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవయైన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను వసించను, అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. చాలండి. ఏమన్నాడు ఇక్కడ వెరీ క్లియర్గా? ఒక మాట చాలా క్లియర్గా చెప్తున్న మాట ఏంటంటే, నీలో నిష్కపటమైన విశ్వాసం ఉన్నది. అందరు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది ఐఎమ్ ఏబుల్ టు సీ దాట్. ఇది నేను చూడగలుగుతున్నాను. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అమ్మలో ఉంది, మీ అమ్మమ్మలో చూశాను, ఇప్పుడు నేను నీలో చూస్తున్నాను. ఏంటది? నిష్కపటమైన విశ్వాసాన్ని నీలో నేను చూడగలుగుతున్నాను. అంటే ఈ వాజ్ అ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. తిమోతి విశ్వాస వీరుడే. విశ్వాసం కలిగిన ఒక గొప్ప వ్యక్తిగా పౌలు చూడగలిగినాడని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అదొకటి
మీ బ్యాక్ డ్రాప్లో మీరు పెట్టుకోవాల్సినటువంటి విషయం. మరి మనలో ఉన్న విశ్వాసము మన ఇంటిలో ఉన్న వాళ్ళు చూడగలుగుతున్నారు. అన్యజనులు, మన ఇంట్లో ఎవరైతే ఇంకా ప్రభుని నమ్ముకోలేదో వాళ్ళు మన విశ్వాసాన్ని చూడగలుగుతున్నారా? ఏ సందర్భాల్లో ఎలాగా ఈ విశ్వాసాన్ని మనం ఇతరులకు చూపించగలుగుతున్నాం అన్నది పాయింట్. విశ్వాసము క్రియల్లోనే చూపించబడుతుంది. కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు హౌ డు వి రియలీ ట్రస్ట్ గాడ్, ఎలాగ దేవుని యందు మనం నమ్మిక ఉంచి మనం ముందుకు కొనసాగలుగుతున్నాం, దేవుడు చూసుకుంటాడు, దేవుడు అన్ని విధాలుగా నాకు సహాయపడతాడని ధైర్యంగా చెప్తూ మనం ఎలాగ సంతోషంగా ముందుకు కొనసాగుతున్నాం, ఆ విశ్వాసాన్ని మనం ఎలాగ కనపరచగలుగుతున్నాం ఇతరులకు అనేది ఓ ప్రశ్న దేవుని బిడ్డ. అది మన ఇంటి వాళ్ళు మొట్టమొదటిగా చూడగలగాలి, మన సంఘస్థులు కూడా అది మనలో చూడగలగాలి. అందుకనే మనం చూసిన వాళ్ళు ఏమన్నారంటే ఈజ్ అ వెరీ గుడ్ బిలీవర్ అని ఎప్పుడు అంటాం? ఈయన ఒక మంచి విశ్వాసి అని ఎప్పుడు అంటాం? మనం ఏదో క్రమంగా చర్చికి వచ్చిపోతున్నది కాదండి. కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఆయన కనపరిచిన విశ్వాసం అలాంటిదన్నమాట. అందుకనే వీ కెన్ ఈజీలీ సే దట్ ఈజ్ అ వెరీ గుడ్ బిలీవర్. ఈయన ఒక మంచి విశ్వాసాన్ని నమ్ముతున్నానని మనం చెప్పగలం అన్నమాట. అందుకని ఇక్కడ చక్కని మాట పౌలు ఉపయోగించిన మాట ఏంటంటే ఆ విశ్వాసము నీ యందును సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంత చక్కని మాట. దట్స్ వన్ థింగ్. మొట్టమొదటిగా పౌలు తిమోతిలో చూసింది గొప్ప విశ్వాసం, ఆ నిష్కపటమైన విశ్వాసాన్ని చూడగలిగినాడు. గ్రోత్లో ఎదుగుదల, ఇంకా ఎదుగుదల గురించి మనం మాట్లాడలేదు, ఇప్పుడే వస్తాం, దాని గురించి వస్తాం. రెండవది ఇంకొకటి పౌలు తిమోతిలో గమనించినటువంటిది ఇంకొకటి ఏంటంటే ఇదే 2 తిమోతి 3వ అధ్యాయం చూడండి. ఇప్పుడు 3వ అధ్యాయంలో 14-15 వచనాలు. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక. అక్కడ ఆపండి. ఏమన్నాడు? శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనములను ఎప్పటి నుండి ఎరిగి ఉన్నావు? నువ్వు బాల్యము నుండి ఎరిగి ఉన్నావని నాకు తెలుసు అన్నాడు పౌలు గారు. ఐ నో దట్ యు న్యూ ద స్క్రిప్చర్స్ రైట్ ఫ్రమ్ ద వెరీ చైల్డ్హుడ్ అనే మాట. ఆ చిన్న వయస్సు నుండే నీవు పరిశుద్ధ లేఖనాల్ని ఎరిగిన బిడ్డవుగా ఉన్నావని నేను ఎరుగుదును అని అంటున్నాడు. నీకు వాక్యం బాగా తెలుసు అని అంటున్నాడు. ఇది ఏం జరిగింది, ఈ వాక్యం ఎలాంటిది అని అన్నప్పుడు పౌలు గారు చక్కని మాట మాట్లాడాడు. ఇక్కడ రక్షణ కలిగించేటువంటి శక్తి కలిగినటువంటి వాక్యం అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ వాక్యం ఎలాంటిదంట? రక్షణార్థమైనటువంటి వాక్యం అన్నాడు. ఇది వాక్యము ద్వారా రక్షణ వస్తుంది. ఈ రక్షణ నువ్వు కలిగి ఉన్నావు. వాక్యాన్ని ఎరగడం మాత్రమే కాదు, కానీ వాక్యము కలిగించేటువంటి ఆ రక్షణ నువ్వు పొందుకున్నావని నేను నమ్ముతున్నాను అన్నాడు పౌలు గారు. ఎంత మంచి మాట. మరి ఆ అనుభవం మనకుందా? ఇక్కడ విశ్వాసము కలిగిన వారము అని ఇతరులు చెప్పగలిగే ఆ విశ్వాసం మనలో కనపడుతుందా? రెండోది, వాక్యం ఎరిగిన వారమైతే ఆ వాక్యం ద్వారా కలిగేటువంటి రక్షణ పొందుకున్నటువంటి బిడ్డలంగా మనం ఉండగలుగుతున్నామా లేదా అనేది నెక్స్ట్ క్వశ్చన్ దేవుని బిడ్డల. అది రెండవ ప్రశ్నగా మనం అడగాల్సినటువంటి ప్రశ్న. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే పౌలు గారు 2 లెటర్స్ రాశాడు తిమోతికి. మొదటి పత్రిక ఎప్పుడు రాశాడంటే ఫస్ట్ టైం ఆయన జైల్లో పడి విడిపించబడిన తర్వాత, మొదటిసారి జైల్లో పడి ఆ తర్వాత విడిపించబడిన తర్వాత ఈ మొదటి పత్రిక రాశాడు. రెండో పత్రిక ఎప్పుడు రాశాడంటే మళ్ళొకసారి జైలుకి వెళ్తాడు. నీరో చక్రవర్తి కాలంలో పౌలు గారు జైల్లోకి వెళ్ళినప్పుడు ఆ జైల్లో నుండి రాశాడన్నమాట ఈ పత్రిక. ఆ జైల్లో నుండి రాసినటువంటి పత్రిక పౌలు గారు రాసిన 13 పత్రికల్లో ఈ 2 తిమోతి 2వ పత్రిక ఇది లాస్ట్ పత్రిక అనమాట. ఆయన రాసింది. ఇక ఆ తర్వాత చనిపోతాడు ఆయన. ఇది చివరి పత్రిక. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక అనేది చివరి పత్రిక అనమాట. పౌలు గారు రాసిన చివరి పత్రిక దేవుని బిడ్డల. ఇది జైల్లో ఉండి రాసినటువంటి పత్రిక. పౌలు జైల్లో ఉన్నప్పుడు కూడా తిమోతి పరిచర్యలో ఎంతో సహాయపడ్డట్టుగా అది మనకి తర్వాత ఈ 2 పత్రికలు చదవగా మనకి అర్థమవుతూ ఉంటుంది దేవుని బిడ్డలారా. స్టార్టింగ్లోనే ఇక్కడ 2 విషయాలు పౌలు తిమోతిలో గుర్తించిన 2 విషయాలు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి నిష్కపటమైన
విశ్వాసం. రెండవది రక్షణార్థమైన లేఖనాలు, వాక్యము నువ్వు ఎరిగిన వాడు అని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తాను. ఈ రెండు విషయాల్లో మనము ఎదగవలసిన వారమని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. విశ్వాసంలో ఎదగాల, వాక్యంలో కూడా మనము ఎదగవలసిన వారమై ఉన్నామని జ్ఞాపకం చేస్తాం. జనరల్గా మనం ఎవరితోనన్నా ఆధ్యాత్మిక ఎదుగుదల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఎక్కడ బ్రదర్ నాకు ఎదిగే పరిస్థితులు లేవంటారు. నాకు ఎదిగే పరిస్థితులు లేవంటారు. నా ఇంట్లో చాలా సమస్యలు, మాకెన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అనారోగ్య పరిస్థితి ఉంది, ఎంతో ప్రభు కోసం చేయాలనుకుంటున్నాం, ఎంతో విశ్వాసంలో ఎదగాలనుకుంటున్నాం, ఎంతో వాక్యం చదవాలనుకుంటున్నాం, ఎంతో ప్రార్థన చేయాలనుకుంటున్నాం, కానీ చేయలేకపోతున్నాం బ్రదర్, మేము అనుకున్నంతగా ఆధ్యాత్మికంగా మేము ఎదగలేకపోతున్నాం బ్రదర్ అని చాలామంది ఇలాంటి ఒక కంప్లైంట్ లేకపోతే ఒక ఎక్స్క్యూజ్ మనం ఇస్తూ ఉంటాం, ఒక సాకు చెప్తాం. ఇది సాకని చెప్పడానికి లేదు, కానీ పరిస్థితి వాస్తవమే, పరిస్థితి నిజమే, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితి నిజమే. కానీ ఆ పరిస్థితిలో కూడా విశ్వాసంలో ఎదగవలసినటువంటి బాధ్యత మన అందరిపైన ఉన్నదని జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు ఒకవేళ మనం డైరెక్ట్గా తిమోతిని చూస్తే, తిమోతి యొక్క ఎదుగుదల గురించి ఆలోచించడానికంటే ముందుగా 3 ప్రతికూలమైన పరిస్థితుల్లో తిమోతి ఎదిగాడండి. 3 adverse situations in which Timothy was able to grow. 3 ప్రతికూలమైన పరిస్థితుల్లో తిమోతి ఎదగగలిగినటువంటి వాడుగా మనకు కనపడుతున్నాడు. మొదటి పరిస్థితి ఏంటో మీకు జ్ఞాపకం చేస్తాను. ఎలాంటి పరిస్థితిలో తిమోతి ఎదిగాడో మీకు గుర్తు చేస్తాను. ఇప్పుడు మీరు అపోస్తుల కార్యముల గ్రంథానికి రండి దయచేసి, అక్కడ ఒక చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 16, 16వ అధ్యాయం మొదటి వచనం. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను, అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను, అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. చాలండి. ఏమనుంది ఇక్కడ మనం గమనించేటువంటిది ఒక చిన్న విషయం తిమోతి గురించి ఏంటంటే, బై రేషియల్ ఫ్యామిలీ అని అంటాం అనమాట. బై రేషియల్ ఫ్యామిలీ అని అంటే అర్థం ఏంటంటే ద్వంద్వ జాతులు కలిగిన కుటుంబం అన్నమాట. ద్వంద్వ జాతులు అని అంటే అర్థం ఏంటంటే, తల్లి యూదురాలు, తిమోతి తల్లి యూదురాలు, ఆమె విశ్వాసి. రెండవది తండ్రి గ్రీకు దేశస్థుడు, ఆయన అవిశ్వాసి. తండ్రి విశ్వాసి కాదు, తండ్రి ప్రభువుని నమ్ముకోలే, తండ్రి అవిశ్వాసి. వీళ్ళిద్దరికీ పుట్టినవాడు తిమోతి. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఎదగాలి తిమోతి. ఇప్పుడు విషయం ఏంటంటే, తండ్రి యొక్క కంట్రోల్ లేదు తిమోతికి, తండ్రి యొక్క స్పిరిచువల్ అప్బ్రింగింగ్ అనేది లేదు, తండ్రి యొక్క పెంపుదల, ఆధ్యాత్మికమైన పెంపుదల తిమోతికి లేకుండా పోయిందనమాట. జనరల్గా కొన్ని ఫ్యామిలీస్లో ఎలాగా ఉంటుందంటే అండి, తండ్రులు తాగుబోతులైపోయి, తండ్రులు చర్చ్కి రాకుండా, తండ్రులు పెద్దగా ఆధ్యాత్మిక జీవితాన్ని పట్టించుకోకుండా వాళ్ళు తిరుగుతూ ఉన్నారనుకోండి, పిల్లలు చెడిపోతారు, ఆటోమేటిక్గా పిల్లలు పాడైపోతారు. ఇక తల్లి మాట వినరు పిల్లలు ఎక్కువగా, ఎందుకంటే తల్లి దగ్గర కొంత గారాబం ఉంటుంది, కొంత నిర్లక్ష్యత ఉంటుంది, ప్రేమ ఎక్కువ ఉంటుంది. అక్కడ తల్లి అనుకున్నంతగా గద్దించలేదు కనుక పిల్లలు చెడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. కనుక ప్రతి ఇంట్లో తండ్రుల బాధ్యత వెరీ ఇంపార్టెంట్. పిల్లల విషయానికి వస్తే నువ్వు చూసుకోవే, నువ్వు చెప్పవే అంటే కుదరదు. తండ్రులే ఆ బాధ్యత వహించాలి. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రులు తండ్రికి భయపడతారు ఎక్కువగా, తల్లి కన్నా తండ్రికి ఎక్కువ భయపడతారు. నాకు తెలియదు మీ ఇళ్ళల్లో తల్లికి భయపడతారేమో, కానీ ఇంక్లూడింగ్ మెన్ మీరు కూడా మీ భార్యలకు భయపడతారు ఏంటి గొప్ప తీసి. కానీ జనరల్గా అంటే మనం మాట్లాడుకుంది ఏంటంటే, కుటుంబ యజమానుడు తండ్రి కనుక ఆ తండ్రి యొక్క ఆధ్వర్యంలో, తండ్రి యొక్క అప్బ్రింగింగ్లో పిల్లలు ఎదగవలసినటువంటి వారై ఉన్నారని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఇలాంటి ఒక ద్వంద్వ జాతి కలిగిన కుటుంబంలో తిమోతి ఎదిగాడు దేవుని బిడ్డ. తండ్రి యొక్క ఆ హెచ్చరిక లేకపోయినా, తండ్రి యొక్క ఆ యొక్క పెంపుదల లేకపోయినా, తండ్రి ఆ విశ్వాసి కాకపోయినా, తల్లి యొక్క మాట వింటూ తల్లి చెప్పింది చేస్తూ ఆయన గొప్ప విశ్వాసిగా ఎదిగినట్టుగా మనము గమనిస్తూ వస్తున్నాం దేవుని బిడ్డలారా. ఇది మొదటి విషయం, మొదటి యాడ్వర్స్ సిట్యువేషన్గా మనం చూడాల్సినటువంటి విషయం ఒకటి.
దీని గురించి ఆలోచన చేసినప్పుడు నువ్వేమన్నా కంప్లైంట్ చేస్తావా ఈ ఉదయకాలం? మా నాన్నగారు ఇట్లా, మా అమ్మగారు ఇట్లా, అందుకే నేను ఎదగలేకపోతున్నాను, మా ఇంటి పరిస్థితులు ఇట్లా అని నువ్వేమన్నా అంటావా ఈ రోజున? అలాగే అంటూ అవి వాటిని నువ్వు ఆసరాగా తీసుకొని నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎదగలేని స్థితిలో నువ్వు ఉండిపోతున్నావేమో ఒకసారి ఆలోచించుకోవడం ఎంతైనా మంచిది. ఇది మొదటి పరిస్థితి. రెండో పరిస్థితి, మీరు ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక, ఫస్ట్ తిమోతి. మనం తర్వాత తిమోతి పత్రికలను చూస్తాం ఎదుగుదల గురించి. ఇప్పుడైతే మళ్ళీ తిమోతికి వస్తున్నాం. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. 23వ వచనం. నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొను. చాలండి. ఇక్కడ తిమోతికి ఉన్న సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఫిజికల్ వీక్నెస్ అని అంటాం, శరీర బలహీనత. ఈయనకు ఒక జబ్బు ఉందట, అదేంటంటే కడుపు జబ్బు అన్నాడు. కడుపు జబ్బు నిమిత్తమై నువ్వు అప్పుడప్పుడు ద్రాక్షారసం తీసుకుంటే బెటర్ రా బాబు అని అన్నాడు పౌలు గారు. దీన్ని ఆసరగా తీసుకొని మెన్నంతా ఇక విసిగి తాగబాకండి, ద్రాక్ష వైన్ తాగబాకండి, బైబిల్లోనే ఉంది తాగమని చెప్పి ఇక బాటిల్ తెచ్చుకొని తాగకూడదు, ఏదో ఒక మూత తాగమన్నాడు నీ జబ్బు కొరకు. అది అప్పుడప్పుడు అన్నాడు, ప్రతిరోజు కూడా కాకుండా అప్పుడప్పుడు నీకున్న కడుపు జబ్బు నిమిత్తమై నువ్వు ద్రాక్షారసం తాగితే మంచిదన్నాడు. అంతేగాని ఇక్కడ వైన్ తాగమని కాదు, బైబిల్లో త్రాగొచ్చని రాయబట్టమని కాదు ఇది. దీన్ని దయచేసి మీరు ఆసరాగా తీసుకోబాకండి, అలాగే ఇంటర్ప్రిట్ చేసుకొని ధారాళంగా ఇంట్లో మందు కొట్టేబాకండి. అర్థమైందా? దాని అర్థం అది కాదు, గుర్తుపెట్టుకోవాలి. సో శరీర బలహీనత ఉన్నది బేసిక్గా, పౌలుకు ఉన్నది కూడా. ఇంట్రెస్టింగ్లీ పౌలుతో తిరిగాడు తిమోతి, పౌలుకు కూడా బలహీనత ఉంది. పౌలుకే బలహీనత ఉంది, నా శరీరంలో ఒక ముళ్ళు అన్నాడు, అది తీసివేయబడవలనని నేను ముమ్మారు ప్రభుకి ప్రార్థించా కానీ ప్రభు తీసివేయలేదన్నాడు. ఎగ్జాక్ట్గా సేమ్ థింగ్ తిమోతి కూడా ఫేస్ చేస్తూ వస్తున్నాడు. తనకి కడుపు నొప్పి ఉంది, అప్పుడప్పుడు తీవ్రంగా నొప్పి వస్తుంది, కానీ ఎప్పుడు పరిచర్య ఆగలేదు, ఎప్పుడు వెనకం చేయలేదు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో చెప్పనండి, ఎన్ని సంవత్సరాలు తిమోతి పౌలుతో ఉన్నాడన్నాను? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల్లో ఎప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళలేదు ఆయన వెనక్కి. 20 సంవత్సరాలు ఎప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళలేదు వాళ్ళ అమ్మని చుట్టానికి. ఒకసారి ఆ సమర్పణ చేసుకొని పౌలుతో వచ్చాడు, ఇక అలా ఉండిపోయాడు అనమాట. పౌలుతో ఉండిపోయాడు. పౌలు చనిపోయేంత వరకు ఉన్నాడు అక్కడే, జైల్లో పడ్డ తర్వాత కూడా. అంత గొప్ప సమర్పణతో తిరిగాడు. నాకు ఈ శరీర బలహీనత ఉంది, ఐ కెనాట్ డూ దిస్ మినిస్ట్రీ, నేను ఈ పరిచర్య చేయలేను, ఇక నా వల్ల కాదు, నేను నమ్ముకున్న మా అన్న కూడా జైల్లో పడిపోయాడు, నేను ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి ఇంటికి వెళ్ళలేదు. ఈ శరీర బలహీనత తనకి ఎక్కడ అడ్డుపడలేదండి. తను విశ్వాసంలో ఎదగడానికి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇది ఎప్పుడు అడ్డు రాలేదు. మనకు కొంచెం తలనొప్పి ఇస్తే చాలు, ఒక 4 రోజులు బైబిల్ చదవం. ఏంటి, కొంచెం తలనొప్పి వేస్తే చాలు, ఆ రోజు గుడికి రాం, ప్రార్థన మానేస్తాం, ప్రభువుకి తెలుసులే నా బాధ అంటాం, మళ్ళీ ఆయన మీద నెట్టేస్తాం దాన్ని. ఏంటి, ఆయనకి అన్నీ తెలుసు, నువ్వు చేయగలవా లేదా, మోకరించగలవా లేదా ఆయన తెలుసు. మన చిన్న శరీర బలహీనతలే, వాటిని మనం పెద్దగా చూసుకొని ఆధ్యాత్మికంగా ఎదగలేని పరిస్థితుల్లో ఉండిపోతాం అనమాట. దట్స్ వెరీ రాంగ్, అలా చేయడానికి లేదు. ఇది రెండవ యాడ్వర్స్ సిట్యువేషన్, ప్రతికూలమైన పరిస్థితి తిమోతికి ఉన్నది. ఈ పరిస్థితిలో కూడా తిమోతి ఎదిగాడు. ఎలాగ ఎదిగాడో తర్వాత చెప్తా అన్నాను కదా, ఎదిగాడు. మూడవది ఇంకొక పరిస్థితి ఉంది, అతడు ఎదుర్కొన్న ఆధ్యాత్మిక బలహీనత ఒకటి ఉన్నది. అదేనా తనకున్న ఆధ్యాత్మిక బలహీనత కాదు, తనకున్నటువంటి ప్రతికూల పరిస్థితి. తిమోతికి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం, 2వ పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం చూడండి. 7వ వచనం, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియలేదు. చాలండి. మెంటలీ తిమోతి వాస్ అ టిమిడ్ బాయ్, మెంటలీ టిమిడ్ అని అంటున్నాం. మానసికంగా పిరికివాడు అనమాట, మానసికంగా పిరికివాడు. మానసిక బలహీనత ఒకటి ఉంది తిమోతిలో. అందుకనే పౌలు ఏమన్నాడంటే, ఏ తిమోతి గుర్తుపెట్టుకో,
దేవుడు నీకు పిరికితనం గల ఆత్మనీయులే. డోంట్ గో బ్యాక్. పిరికితనాన్ని నువ్వు చూపించబాకన్నాడు. పిరికితనం ఎందుకు వచ్చింది తిమోతిలో? ఎందుకు వచ్చి ఉంటుంది అనుకుంటున్నారు మీరు? తనకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకటి. ప్రజలు అడుగుతారు, మీ నాన్నగారు ఏంటయ్యా ఇంకా మారు మనసు పొందలేదు, నువ్వేమో పరిచర్య చేస్తున్నావు, మీ పిల్లలేంటి ఇంకా సెటిల్ కాలేదంటారు మనల్ని. ఏంటి నువ్వు ఇంత ప్రార్థన చేస్తున్నావు, ఇంత విశ్వాసవి, దేవుడు నీలో ఇంకా ఏం కార్యం చేయలేదు ఏంటి అని అడుగుతారు మనల్ని. అలాగ అడిగినప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాదు మనకి. మన ఇంట్లో కొన్ని సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలు తీరవు. మనం ప్రార్థన చేస్తుంటాం, మన ఆరాధనకి వెళ్తుంటాం, మన విశ్వాసం చెప్పుకుంటాం, కానీ దేవుడు ఆ అద్భుతం మన కుటుంబంలో చేయలేదు కనుక ప్రజలు మనల్ని చూసి ప్రశ్నించి వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని మనం బాధపడిపోతాం అన్నమాట. మెంటల్గా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. వెళ్ళిపోయి కొన్నిసార్లు బయటికి రాం. వీ డోంట్ వాంట్ టు షో ఆఫ్ ఫేస్. మన ముఖం ఎవరికి చూపించాలనిపించదు మనకి. అలాంటి ఒక పిరికితనం వచ్చేస్తుందన్నమాట. నేను విశ్వాసనే, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, కానీ నేను ప్రజలు అడిగే ప్రశ్నలకి జవాబు నా దగ్గర లేదు. ఎందుకంటే నా కుటుంబంలోనే, నా వ్యక్తిగత జీవితంలోని కొన్ని కార్యాలు దేవుడు చేయలేదు, వాటికి నేను ఆన్సర్ ఇవ్వలేను అని కొన్నిసార్లు మనం భయపడిపోతాం. అట్లాగా భయపడుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే పిరికితనం వచ్చేస్తుంది అన్నమాట. ప్రాబబ్లీ అది కూడా ఒకటి. ప్లస్ ఈయనకి జబ్బు కూడా ఉంది కదా, ఫిజికల్ వీక్నెస్ కూడా ఉంది. ప్రజలు అడుగుంటారు, నువ్వు ఇంత గొప్ప పరిచర్య చేస్తున్నావు, ఇంత ప్రార్థనలు చేస్తున్నావు, ఇంత విశ్వాసం అనిపించుకుంటున్నావు, మరి దేవుడు నిన్నెందుకు బాగా చేయలేదు అని అడుగుంటారు. డెఫినెట్గా నిన్నెందుకు బాగా చేయాలంటే మరి చేయలేదు, దానికి నన్నే ఉంటాం, దేవుడు చేయలేదు అంతే. కొన్నిసార్లు దేవుడు మనలో ఆ కార్యం చేయడు. చేయకపోతే ఏంటి? దేవుడు చేయకపోయినా నేను విశ్వాసనే, ఆమెనండి. నేను ప్రార్థన చేసుకుంటాను, నేను వాక్యం చదువుతాను, నేను ఆరాధిస్తాను, నేను ఆయన కొరకే జీవిస్తాను, ఆమెనండి. ఆయన నా ఎడల ఏ కార్యం చేయకపోయినా నేను ఆధ్యాత్మికంగా అలాగే బలపడుతూ ఎదుగుతూ ఉంటానని మనం చెప్పవలసిన వారమాట. 3 గంభీరమైన పరిస్థితులు ఇవి, చాలా గొప్ప ప్రతికూలమైన పరిస్థితులు. ఈ పరిస్థితుల మధ్య తిమోతి వాజ్ ఏబుల్ టు గ్రో. ఈయన ఎదగగలిగాడు అనే మాట మనం మాట్లాడుతున్నాం. పౌలు అంటున్నాడు, నీ అభివృద్ధి అందరికీ కనపడాలన్నాడు, అందరికీ కనపడాలన్నాడు. ఎంత మంచి మాట. పౌలు గారు ఎప్పుడు రాసినా ఇలాగే రాస్తూ వస్తున్నాడు. ఎఫ్ఎస్సి సంఘానికి రాసినా కూడా ఇలాగే రాస్తాడు. ఏమన్నాడు? మీరు ప్రేమ కలిగి అన్ని విషయంలో ఎదగవలని అంటాడు. ఎఫ్ఎస్సి 4:15లో మీరు ప్రేమ కలిగిన వారై అన్ని విషయంలో ఎదగండి అంటున్నాడు. ఎదుగుదల అవసరం. పేతురు కూడా అంటాడు, మీరు ఆయన యొక్క కృపలోను జ్ఞానమందును మీరు అభివృద్ధి పొందుడి అని అంటాడు. పేతురు గారు మాట్లాడుతూ కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. కనుక విశ్వాస జీవితంలో అండి ఎదుగుదల, అభివృద్ధి, గ్రోత్, ప్రోగ్రెస్ అనేది చాలా అవసరమై ఉన్నదనే మాట మనము జ్ఞాపకం చేసుకుంటున్నమాట. సో ద క్వశ్చన్ దట్ ఐ వాంట్ టు ఆస్క్ దిస్ మార్నింగ్, నేను అడగాలనుకున్న పరిస్థితి అంటే నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏమిటని అడుగుతున్నా. అవి కుటుంబ పరిస్థితుల, శరీర బలహీనతల, మానసిక ఒత్తిడుల, ఏమిటి? ఈ పరిస్థితుల మధ్యలో నువ్వు ఎలాగ ఎదుగుతున్నావు, ఎదగలుగుతున్నావా లేదా అనేది ప్రశ్న. కానీ ఎదగాల. ప్రభు అంటున్నాడు, పరిస్థితులు ఏమైనను మనము ఎదగవలసిన వారమై ఉన్నామని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఇప్పుడు మనం లెట్స్ సీ, ఇప్పుడు మనం తిమోతి ఎలాగ ఎదిగాడో మనం చూద్దాం. దయచేసి ఎన్ని విధాలుగా తిమోతి ఎదుగుతూ వచ్చాడనేది మనం గమనిద్దాం ఇప్పుడు ఈ ఉదయకాలం. ఫస్ట్ మాట, మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయాన్ని చూద్దాం. మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు గమనించండి. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణైన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తులుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. అక్కడ ఆపేయండి. ఎవరికి రాస్తున్నాడు పౌలు? ఒట్టిగా తిమోతికి అనబాకండి. అక్కడ ఏం రాస్తుంది? నిజ కుమారుడైన తిమోతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి బిరుదు, ఇక్కడ తిమోతికి ఇవ్వబడిన మొదటి బిరుదు ఏంటంటే నిజ కుమారుడు, ఎ ట్రూ సన్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. హీ వాజ్ ఎ ట్రూ సన్. నిజ కుమారుడు అంటే పౌలుకి పుట్టినవాడా? కాదు, పౌలు కన్నవాడు. ఆధ్యాత్మికంగా పౌలు కనిన కుమారుడు అన్నమాట, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. దీనికి కొంచెం వివరణ ఎక్కడిచ్చాడంటే ఇదే అధ్యాయంలో మీరు 18వ వచనం, ఫస్ట్ చాప్టర్ 18th వర్స్.
నీవు విశ్వాసమును మంచి మనసాక్షి కలిగిన వాడు అక్కడ ఆపండి. నా కుమారుడవైన తిమోతి అనే మాట ఇక్కడ ఉపయోగించబడినటువంటి మాట దేవుని బిడ్డలారా. విశ్వాసమును బట్టి ఆయన కుమారుడిగా తీర్చబడ్డాడు, అంటే రక్షింపబడిన వాడు అని. మై సన్ హూమ్ ఐ గేవ్ బర్త్ స్పిరిచువల్లీ, నేను ఆధ్యాత్మికంగా జన్మనిచ్చిన నా కుమారుడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇతడు రక్షింపబడిన వాడు అనే మాట, నిజ కుమారుడు అనే మాట ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట, నిజ కుమారుడు. ప్రతి క్రైస్తవ జీవితం ఎక్కడ ప్రారంభించబడుతుందంటే, నువ్వు దేవునికి కుమారుడివిగా కుమార్తెవిగా నువ్వు ఎప్పుడైతే తీర్చబడతావో, ఎప్పుడైతే అలాగ అంగీకరించబడతావో, అప్పటి నుండి నీ క్రైస్తవ జీవితం అనేది ప్రారంభించబడతావు. నువ్వు గుడికి వచ్చిన దగ్గర నుండి కాదు, నువ్వు బైబిల్ కొనుక్కున్నందుకు కాదు, నువ్వు ప్రార్థన చేస్తున్నందుకు కాదు, నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభుని అంగీకరిస్తావో అప్పటి నుండి నీ పాపాలు ఒప్పేసుకొని యేసు ప్రభుని రక్షకునిగా ప్రభునిగా నువ్వు ఏనాడైతే అంగీకరిస్తావో ఆ రోజున నువ్వు ఆయనకి కుమారుడవు, ఆయనకి కుమార్తెవు. అందరూ ఆమేనండి. తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమందు విశ్వాసముంచు ప్రతి వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. యోహాను 1:12. దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. కనుక ప్రశ్న ఏంటంటే, నువ్వు క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించావు, నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావు, మరి క్రీస్తు నీలో ఉన్నాడా అని అడుగుతున్నాను. మారు మనసు అనుభవం ఉందా నీకు? నువ్వు రక్షింపడ్డావా? నువ్వు తిరిగి జన్మించావా? క్రీస్తు రక్తంలో కడగబడిన అనుభవం నీకు ఉందా? నువ్వు ఆయనకి నిజ కుమారుడివిగా, నిజమైన కుమార్తెవిగా, యేసు ప్రభుకి కుమారుడిగా కుమార్తెవిగా నువ్వు ఉండగలుగుతున్నావా అని అడుగుతున్నా. నువ్వు ఏ చర్చ్ బ్యాక్గ్రౌండ్ అని నేను అడగట్లేదు. నిన్న ఒక ఇంట్రెస్టింగ్ ఫోన్ కాల్ వచ్చింది నాకు. ఎక్కడంటే రామగుండం దగ్గర నుండి వచ్చింది. ఆ పాస్టర్ గారు ఏమని కాల్ చేశాడంటే నాకు, అయ్యా మా చర్చికి రావాలా, 2 రోజులు మీటింగ్ పెట్టాలా అన్నాడు. పెట్టాలా, మీరే వచ్చి మాట్లాడాలంటే మంచిదన్నాను. ఇంతకీ మీటింగ్ ఎవరికని అడిగాను. అడిగితే ఏమనంటే మా చర్చిలో ఉన్న కోడళ్ళకి అన్నాడు. వింటున్నారా? కోడళ్ళు. మా చర్చిలో ఉన్న కోడళ్ళకి మీటింగ్ కావాలన్నాడు ఆయన. చాలా ఇంట్రెస్టింగ్. నేను ఎప్పుడు పోలే కోడళ్ళ మీటింగ్కి, ఇదే ఫస్ట్ టైం పోవడం. జూన్ నెలలో వెళ్తాను నేను. ఏంటి కోడళ్ళ మీటింగ్ అని అంటే అప్పుడు ఆయన చెప్పుకొచ్చాడు, మా చర్చిలో ఉన్న పురుషులందరూ మా సంఘ సభ్యులేనండి, వాళ్ళు చేసుకున్న అమ్మాయిలు ఆయా ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఆయా డినామినేషన్స్కి చెందిన వాళ్ళు, వేరే వేరే వాళ్ళు క్రైస్తవ శాఖలకు చెందిన వాళ్ళు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ వేరు, వాళ్ళు ఎలాగున్నారో ఎలాగ ఎదిగారో వాళ్ళ ఆధ్యాత్మిక జీవితం ఏంటో మాకెవరికి తెలియదు. వాళ్ళైతే కోడళ్ళుగా అయితే వచ్చేసారు మా చర్చికి. ఇప్పుడు వాళ్ళని అందరినీ ఒక ట్రాక్లో పెట్టాలి కనుక కోడళ్ళ మీటింగ్ అన్నాడు. ఇది అర్థమవుతుందండి? కోడళ్ళ మీటింగ్ అన్నాడు. చాలా బాగుంది ఇది. ఈ మాట బాగా అనిపించింది నాకు. కోడళ్ళ మీటింగ్, డాటర్ ఇన్ లాస్ సెమినార్ అన్నమాట. మరి ఇక్కడ అందరూ ఆ రక్షణ అనుభవం ఉందా? ఇక్కడ సేమ్ థింగ్ కదా. అమ్మానాలు కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ ఉన్న బాయ్స్ అందరూ ఎవరెవరో చేసుకుంటారు, మరి గర్ల్స్ ఎక్కడి వారో తెలియదు, అందరు ఇక్కడికి వచ్చేస్తారు. మళ్ళీ ఇక్కడ కూడా కోడళ్ళ మీటింగ్ పెట్టుకోలేము మీరు. సో అలాగుందనమాట. సో ఈ రక్షణ అనుభవం అనేది వెరీ ఇంపార్టెంట్. నిజ కుమారుడు అనే మాట. సెకండ్, ఇంకొక మంచి ఎదుగుదల మనం చూస్తాం. అదేంటంటే 2 తిమోతి 2 తిమోతి మొదటి అధ్యాయం, 2 తిమోతి మొదటి అధ్యాయం మొదటి వచనం గమనించండి. మొదటి వచనం, జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడగు తిమోతికి. అగో ఏమన్నాడు ఇప్పుడు? ప్రియ కుమారుడు. ఇంగ్లీష్లో ఏమని ఉందంటే సోఫీ, బిలావడ్ అని ఉందా? బిలావడ్ సన్. ట్రూ సన్ నౌ హ్యాస్ బికమ్ వాట్ సన్? ప్రియ కుమారుడు. బిలావడ్ సన్ అయిపోయాడు. నిజ కుమారుడు ప్రియమైన కుమారుడు అయ్యాడు. ఈ మొదటి పత్రికకు 2వ పత్రికకు గ్యాప్ ఎంత అంటే ఒక 2 సంవత్సరాల గ్యాప్ ఉందన్నమాట. 2 సంవత్సరాల గ్యాప్లో తిమోతి యొక్క ఎదుగుదల ఎలాగుండింది అంటే, నిజమైన కుమారుడు ప్రియమైన కుమారుడిగా మారాడు.
ప్రియమైన కుమారుడు అంటే అర్థం ఏంటి? ఇతడు అన్ని ఇష్టమైన పనులు చేస్తాడనమాట. దేవునికి ఇష్టమైనవి, పౌలుకి ఇష్టమైన పనులు చేసేవాడు అనమాట. మన ఇంట్లో కొంతమందిని ఎక్కువగా ప్రేమిస్తాం, మన పిల్లల్ని. పిల్లలు 2-3 ఉంటే వాళ్ళలో ఒకళ్ళని ఎక్కువ ప్రేమిస్తాం. ఎందుకంటే వాళ్ళు ఏది చెప్పినా వింటారు. వాళ్ళు మనం చెప్పిన మాటల్లో వింటారు, వాళ్ళు బుద్ధిగా ఉంటారు, మంచి విధేయత చూపిస్తారు, ఎక్కడ విసుగుదల పడరు, చికాకు పడరు, నో అనరు. వీళ్ళంటే మనకి బాగా ఇష్టం అనిపిస్తుంది అన్నమాట కొన్నిసార్లు. వాళ్ళు ఎవరంటే మనకి ప్రియమైన బిడ్డలు అనమాట, ప్రియమైన కుమారులు అనమాట. వాళ్ళు కొంతమంది ఉంటారు, మామూలుగా ఉంటారు అంతే, వాళ్ళు అన్ని పనులు చేయరు కదా. అంటే తల్లిదండ్రులని సంతోషపెట్టేటువంటి పనులు చేయరు, వాళ్ళు మామూలుగా ఉంటారు అంతే. అట్లాగే ఇక్కడ కూడా మనం ఆలోచన చేస్తాం, నువ్వు దేవుని కుమారుడిగా ఉండడం ఒక ఎత్తు, ఆయనకి ప్రియమైన కుమారుడిగా ఉండడం మరొక ఎత్తు అనమాట. అంటే ఆయనకి అన్ని విషయాల్లో ఆయన్ని సంతోషపెట్టే వారంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డ అన్ని విషయాల్లో ఆయన్ని సంతోషపెట్టాలి. అందుకనే 2 కొరింథీ 5:8 ఏమంటాడు? 2 కొరింథీ, మళ్ళీ తిమోతికి వస్తాము, అక్కడ మీరు చేయబెట్టుకోండి. 2 కొరింథీ 5:8 ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. నెక్స్ట్ 9, దేహమందునను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగులు అపేక్షిస్తున్నాం. అందరూ ఆమెనండి. ఆమె ఏమిటి? ఆయనకి ఎలాగ ఉండాలంటే మనం ఇష్టలమై ఉండాలంటే ప్రియమైన కుమారుడు అనే మాట ఉపయోగిస్తున్నాడు. కనుక దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాలి. ఏదో రక్షింపడ్డాం అన్నంతతో ఆగిపోకూడదు. ఒక దినాన నేను ప్రభువుని అంగీకరించాను, నా పాపాలు క్షమించబడ్డాయి అనడంతో ఆగిపోకూడదు. మనం ఆయనకి ఇష్టమైన పనులు చేయాలి, ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఇక్కడ తిమోతి యొక్క ఎదుగుదలలో 2nd స్టేజ్ ఆఫ్ గ్రోత్ ఏమిటనంటే అతడు ప్రియమైన బిడ్డగా, ప్రియమైన కుమారుడిగా ఎదిగినట్టుగా మనం ఇక్కడ గమనిస్తూ వస్తున్నాం దేవుని బిడ్డలారు. ఇక 3వది వెరీ ఇంపార్టెంట్. ఇది ఇందాక చదివాం, మళ్ళీ ఒకసారి చూద్దాం. అది అపోస్తల కార్యములకు రండి. ఇప్పుడు యాక్ట్స్ చాప్టర్ 16, అపోస్తల కార్యం 16వ అధ్యాయం, ఫస్ట్ వర్డ్స్. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను, అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. ఆగండి, ఎవరు? శిష్యుడు. ఇప్పుడు తిమోతి ఎవరట? శిష్యుడు, డిసైపుల్ అనే మాట మాట్లాడు. వావ్, వాట్ ఏ గ్రోత్ ఇట్ ఇస్. డిసైపుల్ అంటే ఎవరండి? శిష్యుడు అంటే ఎవరంటే ప్రతిదినం ప్రభువుని వెంబడించేవాడు, ప్రతిదినం ప్రభు కోసం జీవించేవాడు. శిష్యుడనేవాడు అన్ని రకాలుగా శ్రమలు ఎదుర్కోవడానికి ఇష్టపడాలి. శిష్యుడనేవాడు పరిశుద్ధంగా జీవించాలి. శిష్యుడనేవాడు శోధనలు జయించాలి. శిష్యుడనేవాడు వాక్యములు ఎదగాల. శిష్యుడనేవాడు సాక్ష్యం చెప్పాలా. ఈ శిష్యుడనేవాడు ప్రతిదినం ప్రభువుని వెంబడించేటువంటి బిడ్డగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే ఇప్పుడు చాలా పరిచర్యలలో మిస్ అవుతున్నటువంటి ఒక పరిచర్య ఏంటంటే శిష్యత్వపు పరిచర్య మిస్ అవుతుందన్నమాట. పెద్ద పెద్ద క్రూసేడ్స్ జరుగుతాయి కదండి, సువార్త కూడికలు జరుగుతాయి కదా, చాలామంది ప్రభువుని అంగీకరిస్తారు. ఆ క్రూసేడ్స్ కండక్ట్ చేసిన వాళ్ళు ఏమైపోతారంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. చాలామంది చేతులు ఎత్తారు, స్టేజ్ దగ్గరికి వస్తారు, సమర్పించుకొని వెళ్ళిపోతారు. అది చాలనుకుంటారు అన్నమాట అందరూ. కానీ ప్రభు చెప్పింది అది కాదు. మీరు అందరినీ నా దగ్గర తీసుకురండి అని చెప్పలే ప్రభు. ప్రభు అన్నాడు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు. అందరూ ఆమెనండి. ఏం చేయాలంట? మనం శిష్యులుగా చేయాలంట. విశ్వాసులు శిష్యులు అవ్వాలి, శిష్యులు అవ్వాలి. శిష్యుడుగా ఇప్పుడు ఫిలిప్పీ పత్రిక తీయండి ఒకసారి. శిష్యుడుగా తిమోతి యొక్క రోల్ ఎలాగుందో చూద్దాం ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిపియన్స్ చాప్టర్ 2 వర్స్ 19 and 20, 19-20 వచనాలు చూడండి. నేను మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ వద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. ఒక నిమిషం అక్కడ ఆగండి, మళ్ళీ మనం చదువుతాం అదే బాగా. ఇక్కడ పౌలు గారు ఏమన్నాడు? ఎక్కడ పంపిస్తున్నాడు తిమోతిని? ఇప్పుడు ఫిలిప్పీ సంఘానికి పంపిస్తున్నాడు. అసలు తిమోతి ఏ సంఘానికి పాస్టర్ అంటే ఎఫెస్సి సంఘానికి పాస్టర్. ఆయన ఎఫెస్సి సంఘాన్ని చూసుకుంటున్నాడు తిమోతి. ఇప్పుడు తిమోతిని ఎక్కడ పంపిస్తున్నాడు అంటే ఫిలిప్పీ సంఘానికి పంపిస్తున్నాడు. ఎందుకు పంపిస్తున్నాడంటే ఆ సంఘస్థుల యొక్క క్షేమాన్ని తెలుసుకోవడానికి, ఆ విశ్వాసులు ఎలాగ ఎదుగుతున్నారో తెలుసుకోవడానికి,
ఎందుకని తిమోతిని పంపిస్తున్నాడు? ఎందుకు పంపిస్తున్నాడు అంటే ఇక్కడ చక్కని మాట అన్నాడు, దానికి కారణం ఏంటో చెప్పాడు. ఇప్పుడు 20వ వచనం చూడండి, 20వ వచనం. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడును నా యొద్ద లేడు. చూసారండి, మీ క్షేమము నిమిత్తమై నిజముగా చింతించువాడు అతడు. ఆమెనండి. అంటే అర్థం ఏంటంటే తోటి విశ్వాసి గురించినటువంటి చింతన కలిగిన వాడే శిష్యుడు అనమాట. ఆర్ యు కన్సర్న్డ్ అబౌట్ ది కో బిలీవర్స్? ఇక్కడికి వచ్చి అందరి విశ్వాసుల గురించిన చింతన మనం కలిగి ఉన్నామా అని అంటున్నాను. నేను వస్తున్నాను, నా పాటికి నేను ఆరాధన చేసుకుంటున్నాను, వాక్యం వింటున్నాను, వెళ్ళిపోతున్నాను కానుకలు ఇచ్చి అంటాం కాదు. బట్ ఆర్ యూ రియలీ కన్సర్న్డ్ అబౌట్ అదర్స్? ఇతరుల గురించిన కన్సర్న్ మీకుందా? నేను మీ సంఘంతో కొద్ది కాలంగా నాకు సంబంధం ఉంది కనుక దాదాపుగా ఒక బాగానే పేర్లు తెలుసులేండి. ఇవన్నీ మా ప్రార్థనలో ఉంటాయి. డెఫినెట్గా మీ అందరి కొరకు ప్రార్థనలో పేరెత్తి బట్టి ప్రార్థన చేస్తాం. నేను నా భార్య ఇద్దరం పేరెత్తి బట్టి ప్రార్థన చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే మేము ఎరిగిన వారం కనుక, మిమ్మల్ని ఎరిగిన వారం కనుక. మీ సమస్యలు కొన్ని మాకు తెలుసు, మీ ఇబ్బందులు తెలుసు, మీ ఎదుగుదల తెలుసు, మీ పిల్లల గురించి తెలుసు కనుక మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ గురించి నిజముగా చింతించువాడితడు అని అన్నాడు. శిష్యుడికి ఉండవలసిన లక్షణం ఏంటంటే తోటి విశ్వాసాల గురించినటువంటి చింతన కలిగి ఉండవలసినటువంటి వాడై ఉన్నాడని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎ వెరీ గుడ్ డిసైపుల్, నిజమైన శిష్యుడిగా ఇక్కడ మనకి కనబడుతున్నాడు. ఇప్పుడు 2వ తిమోతి పత్రికకు రండి. 3వ అధ్యాయంలో ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ తిమోతి 3వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. ఏమన్నా అందరం కలిసి చదుదాం ఈ మాట, అందరం కలిసి చదుదామా? 2వ తిమోతి 3వ అధ్యాయం 12వ వచనం అందరం కలిసి చదుదాం. క్రీస్తు యేసు నందు సద్భక్తితో బ్రతుక నిర్దేశించిన వారందరూ హింస పొందుదురు. ఎవరు? సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారు అంటే ఎవరంటే వీళ్ళు శిష్యులు అన్నమాట. ప్రతి శిష్యుడు హింస పొందుతాడు, హింసలకి గురవుతాడు, అవమానానికి గురవుతాడు. నన్ను వెంబడించేవాడు తన శిలువనెత్తుకొని వెంబడించాలన్నాడు. వెంబడించేవాడే శిష్యుడు. యేసు ప్రభుని వెంబడించేవాడు యేసు ప్రభు శిష్యుడు. అలాగ వెంబడించేవాడికి శ్రమ తప్పదన్నాడు. డెఫినెట్గా శ్రమ వస్తుంది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఆమెన్ అనండి. శిష్యులుగా ఉండాలి మనందరం. డెఫినెట్గా ఈ శ్రమలు అనేవి ఉంటాయి శిష్యులకి. పరిశుద్ధంగా జీవించాలా, వాక్యములు ఎదగాల, క్వైట్ టైం చేసుకోవాలా, ప్రొద్దున లేచి వాక్యం చదువుకోవాలా, బైబిల్ చదువుకోవాలా, ప్రార్థన చేసుకోవాలా. చేస్తున్నారా? శిష్యులేనా మీరు? విశ్వాసులా శిష్యులా? అదనమాట ప్రశ్న. మీరు విశ్వాసులా శిష్యులా అనేది ప్రశ్న. శిష్యులైతే ఇలాగా ప్రతిదినం ప్రభువుని వెంబడించే వారంగా, ప్రభులో ఎదిగే వారంగా ఉంటామని ప్రభు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు ఎన్ని చూసాం మనము? 3 చూసాం. మొదటిది ఏంటన్నాను? అందరు చెప్పండి ఏంటి? నిజ కుమారుడు, ట్రూ సన్. రెండవది ఏంటి? బిలవర్డ్ సన్, ప్రియమైన కుమారుడు. మూడవది ఏంటన్నాను? శిష్యుడు. వెరీ గుడ్. మూడవది శిష్యుడు. ఇక 4వది ఒకటి ఉంది. ఈ తిమోతి ఇతని గురించి రాస్తూ తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక తీయండి. మొదటి పత్రిక 3వ అధ్యాయం. మొదటి పత్రిక 3వ అధ్యాయం 2, 3, 4 కలిపే ఉన్నాయి. మొదటి నుంచి 4 వచనాలు చూడండి. సహింపజాలక ఎథెన్సులో మేము ఒంటిగానైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడనూ కదిలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైనా తిమోతిని పంపితిమి. ఆపండి. మొదటి తెస్సలోనికీయులు 3, ఇప్పుడు విజయ్ మొదటి 3 వచనాలు చదివాడు. అక్కడ ఏమని రాస్తుందంటే క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతి. ఇప్పుడు ఎవరట ఇతను? పరిచారకుడు. ఎవరితడు? ద మినిస్టర్ ఆఫ్ గాడ్ అని అంటున్నాం.
మినిస్టర్ ఆఫ్ గాడ్ అనే మాట, దేవుని పరిచారకుడు అనే మాట. అంటే ఇప్పుడు శిష్యుడిగా ఉండి అక్కడితో తృప్తి చెందక శిష్యుడి నుండి ఎక్కడికి ఎదిగాడు? ఇప్పుడు పరిచారకుడిగా ఎదిగాడు అనమాట. పరిచారకుడిగా ఎదిగాడు, దేవుని పరిచారకుడిగా. ఇంట్రెస్టింగ్. ఇందాక పౌలు తిమోతిని ఏ సంఘానికి పంపించాడన్నాను? ఫిలిప్పీ సంఘానికి. ఇప్పుడు ఏ సంఘానికి పంపిస్తున్నాడు? తెస్సలోనిక సంఘానికి పంపిస్తున్నాడు. చూసారా ఎంత నమ్మదగిన వాడో, పరిచర్య పట్ల ఆసక్తి కలిగిన వాడు. కనుక పరిచర్య భారం, పరిచర్య బాధ్యతలు ఏమన్నా ఇవ్వాలి అని అనుకుంటే తిమోతికి ఇవ్వడం బెటర్ అనుకున్నాడు అనమాట పౌలు. ఎందుకంటే పరిచర్యలో ఎక్కువగా ఆసక్తి కలిగిన వాడు ఇతడే కనుక. మరి రాజశేఖర్ గారు మీలో ఎవరినన్నా అలాగా నమ్మగలిగిన వారు ఉన్నారా? పరిచర్య విషయంలో వీళ్ళు బాగా ఆసక్తి కలిగిన వాళ్ళు, పరిచర్య బాధ్యత వీళ్ళకి అప్పగించవచ్చు, పలానా అవుట్ రీచ్ మినిస్ట్రీ ఈ వ్యక్తికి ఇవ్వచ్చు, అలాగే నమ్మదగిన పరిచారకులుగా మనలో ఎవరమైనా ఉన్నామా అనేది ఒక ప్రశ్న మనం వేసుకోవాలి దేవుని బిడ్డ. పరిచారకుడు అనే మాట చక్కని మాట ఇది, పరిచారకుడు అనే మాట. ఇది ఉట్టిగానే పరిచారకుడు అనే బిరుదు రాలేదు. ఎందుకంటే తిమోతికి, అంటే మీరు మళ్ళీ మొదటి పత్రిక తీయండి, తిమోతి పత్రిక, 1 తిమోతి చాప్టర్ 3, మొదటి తిమోతి 3వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చూడండి. పరిచారకులు మాన్యులై ఉండి. ఎవరట? ఎవరు? పరిచారకులు. అందరు చెప్పండి, ఎవరు? పరిచారకులు. రైట్. ఇప్పుడు తిమోతి ఎవరు? పరిచారకుడు. పరిచారకుడే. అయితే పరిచారకుడు తిమోతి పరిచారకుడు అయ్యాడు. మరి సంఘంలో పరిచారకులుగా ఉండవలసిన వారు ఎలాగుండాలి అని పౌలు అంటున్నాడు ఇక్కడ. పరిచారకులు ఎలాగుండాలంట? మాన్యులై ద్విమనస్కులను, మిగుల మద్యపానాసక్తులను, దుర్లాభమును అపేక్షించు వారునై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనసాక్షితో గైకొని వారై. చూసారు, అక్కడ ఒక్క నిమిషం ఆపండి, అక్కడే ఉండండి, ఒక్క నిమిషం ఆపండి. ఎలాగుండాలంటే మాన్యులై ద్విమనస్కులు కాకూడదు అన్నాడు. పరిచారకులు అనేవాడు రెండిటి మీద మనసు పెట్టకూడదు. ఇటు లోకం పైన, అటు దేవుని పైన, ఇటు శరీరం పైన, ఇటు ఆత్మ విషయాలపైన ద్విమనస్కత్వం అనేది ఉండటానికి లేదన్నాడు. అటు ఇటు ఉండటానికి లేదు. పరిచారకులు వాళ్ళు పరిశుద్ధులై ఉండాలా, పవిత్రులై ఉండాలా, పరిచారకులైనటువంటి వారు. అంతేగాని ఇంకొకటి ఉందండి, పరిచారకులుగా ఎవరైతే ఎంపిక చేయబడతారో వాళ్ళు ఎలాగ ఎంపిక చేయబడతారట? ఇక్కడ 10వ వచనం చూడండి. ఇప్పుడు 10వ వచనం 10th వర్డ్. వారు మొదట పరీక్షింపబడవలెను, తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. ఫస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళని పరీక్షింపవలను. అందరు చెప్పండి, ఏం చేయాలా? పరీక్ష చేయాలా. వాళ్ళు ఒకవేళ అనింద్యులైతే, బ్లేమ్లెస్ అనే మాట, వాళ్ళ మీద ఏం నింద లేకపోతే, అలాగ మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటే, దెన్ దే కెన్ బి అపాయింటెడ్ యాజ్ పరిచారకులు, మినిస్టర్స్ ఆఫ్ గాడ్ అనే మాట. మినిస్టర్స్ ఆఫ్ గాడ్ అనే మాట ఇక్కడ మనకి చక్కని మాట జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఎంత మంచి మాట అండి, చాలా మంచి మాటగా మనం చూస్తున్నటువంటి మాట ఇది దేవుని బిడ్డలారా. పరిచారకులు అలాగే ఉన్నారు. అలాగే 2వ తిమోతిలో ఇంకో మాట అన్నాడు చూడండి. 2వ తిమోతి పరిచారకుల గురించి మాట్లాడుతూ పౌలు గారు ఒక మాట అన్నాడు. 2 తిమోతి చాప్టర్ 4, 4వ అధ్యాయం 5వ వచనం. 5వ వచనం చూడండి. 4వ అధ్యాయం 5వ వచనం. అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తకును పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. ఏం చేయమన్నాడు? నీ పరిచర్య. ఏమన్నాడు? నీ పరిచర్య ఎలా జరిగించాలా? అయితే ఇంకోటి శ్రమపడు అని అన్నాడు. శ్రమపడు, పరిచర్యను సంపూర్ణంగా జరిగించమన్నాడు. శ్రమపడు, పరిచర్య సంపూర్ణంగా జరిగించన్నాడు. కనుక పరిచారకుడికి ఉండాల్సినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ లక్షణం ఏంటంటే శ్రమ పట్టమే. ఇందాక మనం ఫిలిప్పీ పత్రిక తీసాం. ఒకసారి అక్కడ రండి, మీరు 2వ అధ్యాయంకి రండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఇందాక ఫిలిప్పీ సంఘానికి తిమోతిని పంపిస్తూ ఇతని వంటి వాడు లేడు, నీ గురించి చింతించేవాడు అంటూ రాశాడు కదా. ఇప్పుడు 22వ వచనం గమనించండి. 22వ వచనం, 2వ అధ్యాయం 22వ వచనం. అతని యోగ్యత మీరెరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. వావ్, చూసారండి, తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేయునో అలాగే ఈ తిమోతి నాకు సేవ చేశాడు. ఎక్కడ? సువార్త పరిచర్యలో. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఎంత మంచి మాట అండి. అంటే పరిచారకుడు అనేవాడు సువార్త పరిచర్లో ఇన్వాల్వ్ అవ్వాలి అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంత గొప్ప స్థాయికి ఇక్కడ తిమోతి ఎదుగుతూ వచ్చాడో ఆలోచన చేయండి మీరు. మంచి స్థాయికి ఎదుగుతూ వచ్చాడు. ఏంటి స్థాయి? ఇప్పుడు మనం చూసే స్థాయి ఏంటి? మీలో ఎవరైనా ఈ స్థాయి వరకు వచ్చారని అడుగుతున్నాం. ఇప్పుడు 4 విషయాలు చూసాం మనం. నిజ కుమారుడు, ప్రియమైన కుమారుడు, శిష్యుడు, పరిచారకుడు. మరి మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఏ స్థాయిలో ఉన్నారు? ఎదుగుదల ఆలోచన చేయండి ఒకసారి. ఇంకా నిజ కుమారుడి దగ్గరే ఆగిపోయామా? ప్రభుకి ప్రియమైన బిడ్డలంగా ఉన్నామా? ప్రభుకి శిష్యులుగా ఉండగలుగుతున్నామా? ప్రభు యొక్క పరిచర్యలో ఆసక్తిగా పాల్గొనే వారంగా మనం ఉంటున్నామా? ఎన్ని మంచి పాటలు ఉన్నాయి. ఇలా పాడిన పాటలన్నీ చాలా బాగున్నాయి. మంచి పాటలు పాడాం కదా. మొదటి పాట ఏంది అది? రండి సువార్త సునాదముతో. సువార్త సునాదముని వినిపించే వారంగా వెళ్దాం రండి అన్నట్టుగా ఉంది. మరి ప్రకటిస్తున్నామా? పరిచర్యలో పాల్గొంటున్నామా? శిష్యులుగా ఉంటున్నామా? డైలీ బైబిల్ చదువుతున్నామా? ప్రార్థనలు ఎదుగుతున్నామా? శ్రమలు ఎదుర్కొంటున్నామా? ప్రభు నిమిత్తమై అవమానం ఎదుర్కొంటున్నామా? అందులో స్థిరంగా ఉండగలుగుతున్నామా? ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఏది ఏమైనాను, ఎన్ని పరిస్థితులు వచ్చినా, లెట్ కమ్ వాట్ మే, ఏం జరిగినా నేను ప్రభుని హత్తుకొని ఉంటాను అని అనగలుగుతున్నామా? ఆమెనండి. ప్రభుని హత్తుకొని ఉండగలుగుతున్నాం. ఇవన్నీ అంటే మనం ఎదుగుదలలో కనపడాల్సినటువంటి లక్షణాలు అన్నమాట. విశ్వాస ఎదుగుదలలో కనపడాల్సినటువంటి లక్షణాలుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డ. మంచి మాట. సరే, ఇప్పుడు చివరిది ఇంకొకటి కూడా గుర్తు చేస్తాను మీకు. ఇప్పుడు ఫిలిప్పీ పత్రికకు రండి దయచేసి. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియు శుభమని చెప్పి వ్రాయినది. ఆపండి. మీరు ఈ మాట గమనించినారా? పౌలు గారు రాస్తే ఏమన్నాడు? క్రీస్తు యేసు దాసులైన. అంటే ఎవరిద్దరు? పౌలు, తిమోతి. అంటే తిమోతి ఏమయ్యాడు? క్రీస్తు దాసుడు. ఇంకొక తెలుగు మాట దీనికి అర్థమైన మాట ఏంటంటే దైవజనుడు అని. ఎ గాడ్లీ మ్యాన్, సర్వెంట్ ఆఫ్ గాడ్. ఇది టైటిల్ అన్నమాట, లాస్ట్ టైటిల్ అన్నమాట ఇది. సర్వెంట్ ఆఫ్ గాడ్, క్రీస్తు యేసు దాసుడు. ఇది మామూలు విషయం కాదు. రక్షణలోకి ఎవరు నడిపించారు? పౌలు నడిపించాడు. ఇప్పుడు ఆ పౌలు ద్వారా రక్షణలోకి వచ్చిన తిమోతి ఎదిగి ఇప్పుడు పౌలుతో సమానంగా ఏమైపోయాడు? దాసుడైపోయాడు. క్రీస్తు యేసు దాసుడైపోయాడు. ఇక్కడ నేను అప్రిషియేట్ చేస్తుంది ఎవరినంటే తిమోతిని కాదు, పౌలునే. ఈడు నా అసిస్టెంట్ అనలే. ఈడు నా అసిస్టెంట్ అండి, నా ద్వారానే ప్రభులోకి వచ్చాడండి అని అనలే. మేమిద్దరం క్రీస్తు యేసు దాసులమే. వా, వాట్ ఎ మ్యాన్ పౌలు ఎంత గొప్పోడండి బాబాయ్. అలాగా అంటే ఒక జూనియర్ని పట్టుకొని నా స్థాయి బతికి ఎదిగాడని చెప్పి ఈర్ష్య ఏమీ లేదు అతనిలో, జలసి ఏం లేదు, అసూయ ఏం లేదు. నా స్థాయి వరకు తిమోతి ఎదిగాడని అసూయ ఏం లేదు. కష్టం. కొంతమంది బాగా అసూయపడతారు కొన్ని సంఘాల్లో. దేవునికి స్తోత్రం, ఇక్కడ అది లేదులే. మీకు కొన్ని సంఘాల్లో బాగుంటుంది, సమానంగా ఎదిగితే అణిచిపడేస్తారు, రానియరు, పైకి రానియరు. ఎందుకంటే నాతో సమానంగా ఎదుగుతున్నాడు కదా, నాలాగా పేరు వచ్చేస్తుంది వీడికి. వీడి నా అసిస్టెంటే అంటే అసిస్టెంట్కి ఉండిపోవాలి చచ్చిందాకా. ఆడు నాతో సమానం కాకూడదు ఎప్పటికీ. కానీ తిమోతిని చాలా అప్రిషియేట్ చేశాడు పౌలు. ఇతడు నాతో సహదాసుడు, క్రీస్తు యేసు దాసుడు అనే మాట ఉపయోగిస్తున్నటువంటి మాటగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డ.
ఈ క్రీస్తు అంటే ఇక్కడ క్రీస్తు యేసు దాసులు అన్నాడు గనక ఇంకొక చక్కని మాట మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట అదేమిటంటే 2 తిమోతి 3వ అధ్యాయం. బై ద వే, క్రీస్తు యేసు దాసుడు అన్నప్పుడు నేను ఇంకొక మాట అన్నాను. ఏమన్నాను? సర్వెంట్ ఆఫ్ గాడ్ అని చెప్తూ తెలుగులో ఇంకో మాట అన్నాను. ఏమన్నాడు? దైవజనుడు అన్నాను. ఏమన్నాను? దైవజనుడు, ఏ గాడ్లీ మ్యాన్ అని అన్నాను. దైవజనుడు అనే మాట, ఏ గాడ్లీ మ్యాన్. ఇప్పుడు 2 తిమోతి 3వ అధ్యాయం చూడండి. ఇప్పుడు 16-17 వచనాలు. ఎవరు? ఈ మాట అంత ఫాస్ట్గా చదవద్దు, కొన్ని పాయింట్స్ మిస్ అయిపోతావు విజయ్, నువ్వు చాలా ఫాస్ట్. ఎవరటి ఇతను? దైవజనుడు సన్నద్ధుడై. ఎవరికి రాస్తున్నాడు? తిమోతికి రాస్తున్నాడు. తిమోతి ఏ స్థాయి వరకు ఎదిగాడంటే దైవజనుడి స్థాయికి ఎదిగాడు. కనుక నువ్వు ఒక దైవజనుడివే తిమోతి, గుర్తుపెట్టుకో అని అంటున్నాడు. నువ్వు ఒక దైవజనుడివే. నువ్వు దైవజనుడు అయితే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉందన్నాడు. అదేంటి? ఇక్కడ చూపి. ఇప్పుడు ఏమన్నా ఆగండి. సన్నద్ధుడు అంటే అర్థం ఏంటి? ఆ సన్నద్ధుడు అంటే రెడీగా ఉన్నవాడు అని, సిద్ధపడిన వాడు సన్నద్ధుడై అని ఉంది అక్కడ. అన్ని విధాలుగా ఈక్విప్ట్ అనే మాట అనమాట. అంటే ఆయన అన్ని విధాలుగా తగిన అర్హతలు పొందిన వాడై ఉన్నాడు అనే మాట. ఈక్విప్ట్ అనే మాట ఉపయోగించాడు. ఈ దేని కొరకు ఈక్విప్ట్ అనే మాట ఉపయోగించబడింది? దేని కొరకు సన్నద్ధుడై ఉన్నాడు అంటే ప్రతి సత్కార్యమునకు సిద్ధపడిన వాడు. అందరూ ఆమెనండి ఒకసారి. దైవజనుడు ఏం చేయాలా? ప్రతి సత్కార్యమును చేయడానికి ఇష్టపడాలి. సత్కార్యం అంటే చెప్పండి. సత్కార్యం అంటే మంచి కార్యం. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అందరు నా వైపు చూడండి. మంచి కార్యాలు చేస్తే పరలోకంకి వెళ్ళరు. మంచి కార్యాలు చేస్తే రక్షింపబడ్డట్టు కాదు. వినండి జాగ్రత్తగా. మంచి కార్యాలు చేస్తే రక్షణ ఉండదు, కానీ రక్షింపబడ్డోడు మంచి కార్యాలు చేయాలి. అర్థమైందా? రక్షింపబడ్డోడు ఏం చేయాలా? మంచి కార్యాలు చేయాలి. ఎఫ్ఎస్సి 2:10 ఏమనుంది? ఎఫ్ఎస్సి 2:10 ఏమనుంది? చదవండి. వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై క్రీస్తు యేసునందు సృష్టి. అదిగో, మనం ఎందుకు సృష్టింపబడ్డాం? యేసుక్రీస్తులో మనం ఎందుకు వచ్చామంటే సత్క్రియలు చేయడానికి మనము ఆయన చేత సృష్టింపబడిన వారమై ఉన్నాం. కానీ సత్క్రియల ద్వారా ఎవడు పరలోకానికి వెళ్ళడు. మంచి క్రియలు చేయటం ద్వారా ఎవరు పరలోకానికి వెళ్ళరు. అట్టగంటే నాస్తికులు అందరూ మంచి కార్యాలు చేస్తున్నారు. నాస్తికులు చాలామంది మంచి పనులు చేస్తున్నారు, మరి వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. యేసు ప్రభువుని అంగీకరించిన వాడే మంచి కార్యాలు చేయాలి. అర్థమైందండి? సో ఇప్పుడు దైవజనుడు అనేవాడు ఎలాగుండాలంట? సిద్ధపడిన వాడే, ఈక్విప్డ్ పర్సన్ అయి ఉండాలి అన్నాడు. దేని కొరకు ఈక్విప్ట్ అయి ఉండాలి అనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే సత్కార్యాలు చేయడానికి ఈక్విప్ట్ అయి ఉండాలనే మాట. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, మన అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆత్మల రక్షణ కొరకు కూడా ఈక్విప్ట్ అయి ఉండాలి. మనం ఎలాగ ఆత్మలు సంపాదించాలో తెలుసుకోవాలా, ఎలాగ ప్రార్థన చేయాలో తెలుసుకోవాలా, ఎలాగ వాక్యాన్ని స్టడీ చేయాలో తెలుసుకోవాలా. వీటన్నిటిలో అనుభవం కలిగిన వారమై ఉండాలా, ఎదగవలసిన వారమై ఉండాలా అంటున్నాడు అన్నమాట. వీటన్నిటిలో ఒక అనుభవం మనకి రావాలి. అందుకనే అప్పుడప్పుడు మరి రాజశేఖర్ గారు కూడా అప్పుడప్పుడు మీకు సెమినార్లు పెడతా ఉంటారు. ఈ సెమినార్లు అందుకే అనమాట, ఈక్విప్డ్ టు బీ ఈక్విప్డ్ అనమాట. మనల్ని ఈక్విప్ చేయడానికి కోసమే సెమినార్లు జరుగుతూ ఉంటాయి. అది చాలా అవసరం, విశ్వాసకి చాలా అవసరం ఉండాలి. ఈక్విప్పింగ్ అనేది చాలా అవసరం. ఇప్పుడు చూద్దాం. దైవజనుడు సన్నద్ధుడై పూర్ణముగా సిద్ధపడి దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. దైవజనుడు ఎలాగుండాలంట? లేఖనాల్ని ఎరిగిన వాడై ఉండాలి. ఎందుకనంటే ఈ లేఖనాలు ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నవి. ఆమెనండి.
అంటే దైవజనుడే వాడు వాక్యాన్ని వాక్యంగా బోధించడం నేర్చుకోవాలి. ఆడే నిజమైన దైవజనుడు. వాక్యాన్ని ఎట్టబడతట్ట బోధించేవాడు కాదు. వాక్యాన్ని మార్చి ప్రజలకి ఇష్టమైనట్టుగా బోధించేవాడు కాదు. వాక్యంలో ఏం చెప్తుందో అదే చెప్పేవాడు దైవజనుడు. వాక్యాన్ని వాక్యంగా బోధించేవాడే అసలైన దైవజనుడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాగా మనం చుట్టూ మనం చూస్తున్న దైవజనులు ఉంటున్నారా లేదా ఆలోచన చేసుకోవాలా. మనుషుల్ని మెప్పించే వాక్యాలు చెప్పకూడదు. ఖండించే వాక్యం ఉండాలి, గద్దించే వాక్యం ఉండాలి, బుద్ధి చెప్పే వాక్యం ఉండాలి, హెచ్చరించే వాక్యం ఉండాలి, నీతిలో నడిపించే వాక్యం ఉండాలి, శిక్షించే వాక్యం ఉండాలి అన్నాడు. అలాగ దైవజనుడు సన్నద్ధుడై ఉండాలనే మాట ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడిన మాట. దేవుని బిడ్డ, ఇప్పుడు ఎదుగుదలలు ఎన్ని చూసాం? 5. మొదటిది ఏంటి? అందరూ చెప్పండి. మొదటిది ఏంటి? నిజ కుమార్. రెండోది ప్రియకుమార్. మూడోది శిష్యుడు. నాలుగోది పరిచారకుడు. ఐదోది దైవజనుడు. క్రీస్తు యేసు దాసుడు, దైవజనుడు. ఇప్పుడు ఒక ప్రశ్న చివర్లు. ఇప్పుడు చెట్టు ఎదగడానికి కారణం ఏంటి? వేర్లు అంటున్నారు, బాగానే ఉంది. వాటర్ బాగానే ఉంది. సన్ రైజ్ బాగానే ఉంది. మీరు ఇవన్నీ చెప్తారని రాత్రి అనుకున్నా నేను. ఇప్పుడు మీరు చెప్పారు చూసారా, ఇవన్నీ చెప్తారని రాత్రి అనుకున్నా నేను. ఈ ప్రశ్న అడిగినప్పుడు ఈ సమాధానాలు ఎట్లయినా వస్తాయని నేను అనుకున్నా. అట్లాగే అన్నీ చెప్పేశారు. అసలు మూలమైనది ఒకటి ఉంది, అది ఏంటంటే విత్తనం. విత్తనం లేనిది గ్రోత్ లేదు, ఇక ఎదుగుదల అనేది రాదు. ఒక సీడ్ భూమిలో పడితేనే ఇట్ విల్ స్టార్ట్ స్ప్రౌటింగ్ కదా, అది మొలకెత్తుద్ది అన్నట్టు. మొలకెత్తడం అనేది ఎలా జరుగుతుంది అని అంటే విత్తనం ద్వారా. ఫస్ట్ ఏం పడాలా? విత్తనమే పడాలి. ఇప్పుడు మన లైఫ్లో కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఈ ఎదుగుదల అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే విత్తనం పడాల. ఏంటా విత్తనం? వాక్యం. వాక్యం అనే విత్తనం పడాలి. ఆ వాక్యం పడ్డ తర్వాత అది వేరు పారాలి, అది వేరు దన్నాలి లోపలికి. అప్పుడు అది స్ప్రౌట్ అవుతున్నా, అప్పుడు అది మొలకెత్తుద్ది అన్నట్టు, మొలకెత్తుద్ది అనమాట. ఆ మొలకెత్తిన దానికి అప్పుడు మీరు అన్నవన్నీ ఉపయోగపడతాయి. ఎరువు, నీరు, సన్లైట్ ఇవన్నీ కావాల్సి వస్తున్నాడు ఆ తర్వాత. అర్థమవుతుందండి? కనుక విత్తనం కరెక్ట్ అయిన విత్తనం పడాలి లోపల, పడితేనే ఎదుగుదల, లేకపోతే ఎదుగుదల లేదు. ఇప్పుడు చాలా సంఘాల్లో వేల కొలది మంది అటెండ్ అవుతున్నారు, వాళ్ళందరూ ఆధ్యాత్మికంగా ఎదగట్లేదు. ఎందుకో తెలుసా అండి? విత్తనం పడట్లేదు, కరెక్ట్ విత్తనం పడట్లేదు అనమాట. రైట్ విత్తనం లేదు కనుక ఎదుగుదల ఉండదు, ఎక్కడో ఉండదు. ఇప్పుడు మీలో కరెక్ట్ వర్డ్, మంచి వాక్యం విత్తబడ్డప్పుడు అది ఫలిస్తుంది అనమాట. అందరూ ఆమెనండి, అది అభివృద్ధి చెందుద్ది అనమాట. మనలో ఆ ఫలితం కనపడుతుంది అనమాట. దట్స్ వెరీ ఇంపార్టెంట్. కనుక రైట్ విత్తనం పడుతుందా లేదా అనేది కూడా చూసుకోవాలి. మీరు ఈ చర్చికి వస్తున్నారంటే ధన్యులే, ఎందుకంటే ఇక్కడ రైట్ విత్తనం నాటబడుతుంది అన్నట్టు. ఇక్కడ అబద్ధపు బోధలు జరగవు, డిస్టార్టెడ్ వర్డ్ ఉండదు. ఇక్కడ వాక్యాన్ని అటు ఇటుగా బోధించేవాళ్ళు రారు ఇక్కడికి. కరెక్ట్గా వాక్యాన్ని వాక్యంగా బోధించే దైవజనులే ఇక్కడికి వస్తారు. కనుక మంచి విత్తనం నాటబడుతుంది అన్నట్టు. మంచి విత్తనం మీలో కూడా ఎవరైనా అక్కడక్కడ పరిచర్య చేయడానికి వెళ్ళేవాళ్ళు మీలో ఎవరన్నా ఉంటే మీరు కూడా వాక్యాన్ని వాక్యంగా బోధించేవారుగా ఉంటారు, నేర్చుకోండి. దైవజనులు పిట్ట కథలు చెప్పి డొర్లించబాకండి టైం అంతా. వాక్యాన్ని వాక్యంగానే బోధించాలి. అదే వినుట వలన, ఏం వినుట వలన? దేవుని వాక్యం వినుట వలన విశ్వాసం వస్తుంది. నేను గంటసేపు మాట్లాడినా వాక్యమే మాట్లాడతాను, నేను వేరే విషయాలు మాట్లాడు, బైబిలే మాట్లాడతా. అది నేర్చుకున్నాను అలా. ఎందుకంటే బైబిల్ వినడం వల్ల విశ్వాసం వస్తుంది. ఇంకా వేరే మాటలు వింటే, నా మాటలు వింటే విశ్వాసం రాదు. తిమోతి చక్కగా ఎదిగాడు. పౌలు అన్నాడు, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడనిమ్ము అని చెప్పి ఏమన్నాడు ఆ తర్వాత మాట? వీటి అందే మనస్కరించుము, సాధకం చేసుకునుము, ఇంకా
నిన్ను గూర్చి ఇంకొక దగ్గర ఏమన్నాడంటే మనస్కరించుము, సాధకము చేసుకొనుము. తర్వాత ఇప్పుడు నువ్వు అన్నది ఇంకోటి ఏంటి? ఇప్పుడు నువ్వు అక్కడే చదివాగా ఇంకోటి, మనస్కరించు నిలకడగా ఉండుము. వీటి యందు నిలకడగా ఉండుము. ఇది కూడా ఇంకో మాట, మంచి మాట. మనస్కరించుకొనుట, సాధకము చేసుకొనుట, నిలకడగా ఉండుట, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన మాటలు. కనుక దేవుని బిడ్డలారా, మన అందరం ఇప్పుడు ఏమవ్వాలా? చెప్పండి. ఎదగాల. అందరూ చెప్పండి, ఏమవ్వాలా? నువ్వు అన్ని విషయంలో ఎదగాల. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడాలా. ఆమెనండి. ఇంతసేపు చెప్పి ఏమవ్వాలంటే గమ్మునుంటారే మీరంతా? ఎదుగుదల గురించే కదా మాట్లాడుతూ ఉంది మనం. ఇంతసేపు చెప్పి మీరు ఏమవ్వాలంటే ఏమవ్వాలబ్బా అంటే నా మాట్లాడిందంతా పోయినట్టేగా. ఇప్పుడు గంట సేపు మాట్లాడింది వ్యర్థమైనట్టేగా. ఏమవ్వాలి అని అంటే ఎదగాలి కదా, అభివృద్ధి చెందాల. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ దయచేయను గాక. ఆమేన్.